హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఇవాళ మన రీస్టార్ సిరీస్లో డే 16 అనమాట. సో నేను రన్నింగ్ వీక్లీ 3 times అన్నా కాబట్టి ఆ రోజు రన్నింగ్ అయితే వెళ్ళలేదన్నమాట. ఏకంగా వర్కౌట్ చేయడానికి వెళ్ళిపోతున్నా. ఇక్కడ చూడండి ఎంత పచ్చగా ఉందో. రోజు అయితే పొద్దున్నే చేస్తాను. ఇప్పుడేమో కొంచెం లైక్ 6:30, 7 కల్లా చేస్తున్నా కదా, దానికి దీనికి చేంజ్ అయితే ఉంటుంది. ప్రశాంతంగా ఉండదు అదే పల్లెటూరులో ఉంటే. సో ఆ రోజు నా వర్కౌట్ వచ్చేటప్పటికి బ్యాక్ అండ్ బైసెప్ అనమాట. సో ఎక్కడైతే వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది, 1 అవర్ అలా 1 అవర్లో అలా కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను. సో ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మ ఏం చెప్పారంటే పచ్చెనగపప్పు అండ్ పుటాని తీసుకొని రమ్మన్నారు. ఈ రెండు తీసుకొని రమ్మనంటే అసలు నేను అది గుర్తుకోలేదు. అసలు వాటి గురించి మర్చిపోయి ఇంటికి వెళ్ళి ఏకంగా దోశలు వేసుకుంటున్నాను అనమాట. ఆ రోజు ఏంటంటే ఎస్టర్డే మిగిలిపోయిన పెసరపిండి ఉంది. సో ఆ పెసరపిండిను ఇంకా దానికి ప్రోటీన్ కోసం పెసర్లు అంటే ప్రోటీన్ ఇంకా 2 eggs యాడ్ చేశాను, కొంచెం హై ప్రోటీన్ అవుతుంది కదా. సో ఇంక అదే చేస్తున్నాను. ఇంక చివరికి మా అమ్మ ఏం చెప్పిందంటే చట్నీ లేదు ఎలా తింటామని చెప్పింది. అప్పటికి ఏం చేస్తాం, అప్పటికప్పుడు ఊళ్ళో ఉన్న కొట్టు దగ్గరికి వెళ్ళి పుటానియాను పచ్చెనపప్పు తీసుకున్నాను. మీకు డౌట్ రావచ్చు పచ్చెనపప్పు ఎందుకు అని. అది ఎందుకంటే గోరు చిక్కుడుకాయ పచ్చెనపప్పు కూర చేయడానికి అనమాట. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే అది. ఇక్కడ మా వదిన లైక్ గారెలు తీసుకొచ్చింది. ఆ గారెలు ఏమో పిండి బాగా పులిసిందంట. పులిసేటప్పటికి వేసేటప్పుడు బాగా నూనె లాగేసింది. ఇక్కడ మా అమ్మ ట్యాప్ చూస్తుంది. ఇక్కడ మా అమ్మ కోసం హే, చిక్కుడుకాయలు గోరు చిక్కుడుకాయలని ఇవాళ పచ్చని కూర. మన కోసం పాట పాడుతున్నా, ఇను వింటావా లేదా? సో ఇప్పుడు మా అమ్మ కోసం నేను ఒక పాట పాడుతున్నా, మీరు వినండి. 2 కాళ్ళ చినుకువి నువ్వు గుండె చెల్లో దూకేసినావు, అలల మూట ఇప్పేసినావే, ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. తర్వాత కడవ నువ్వు సంకన పట్టి కట్ట మీద నడిసొస్తా ఉంటే సంద్రమే సంకెక్కినట్టు, ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. అమ్మ నీ కోసమేమో ఈ పాట. చిరుకోమా చాలా క్యూట్గా ఉంటావమ్మా నువ్వు, క్యూట్గా ఉంటావమ్మా. నిజంగా ఇది బిస్కెట్ కాదు కదా, మా అమ్మ బాగుంటుంది కదా, చెప్పండి. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి నాకు రాదు, కానీ అమ్మ కోసం ప్రేమతో పాడాను అనమాట. సో ఇక్కడ పని చేసి ఇప్పుడు ఏమేమనిద్దు తెలుసా, ఏదో కొనియాలనుకుంటున్నావు అందుకని బిస్కెట్ వేస్తున్నావు, ఏంది ఆ విషయం ఏంటో మొదలు తొందరగా చెప్పు అనిద్ది. అంతేనా అంతేనా చెప్పమా, అంతేనా? మా అమ్మ కోసం అయితే ప్రేమగా ఒక పాట అయితే పాడాను. ఇక్కడ నేనేమంటున్నానంటే మామూలుగా నా మీద నమ్మకమే లేదు, నమ్మకం లేని చోట నేను ఉన్నాను అంటున్నాను. అది వాయిస్ రికార్డ్ అవ్వలేదు. ఇక్కడ మా అమ్మ కూర తాలింపు వేస్తుంది, ఒక పక్క కుక్కర్ పెట్టిన ఒక పక్క గిన్నెలు పగలగొడుతుంది అనమాట. పొమ్మలు ఎట్టడంగా రావట్లేదు చూడండి, అసలు అన్ని నేనే నేర్పించాల్సి వస్తుందామా నీకు? ఇజులు కట్టేయాలా, కుక్కర్ కట్టేయాలా? ఇజులు కూర ఈ గోరు చిక్కుళ్ళని పచ్చనపప్పు నానబెట్టి ఉడకబెట్టింది అనమాట. ఎగ్స్ ఉడకబెట్టేసుకున్నా. ఇక్కడ వీళ్ళు పడుకున్నారు, టీవీ చూస్తా పడుకున్నా. అమ్మ నేను కూర బాగుండుతా, నువ్వు బాగుండుతావా చెప్పమ్మా. నా కూరకి నీ కూరకి టేస్ట్ ఏందో చెప్పమ్మా. అదేంది అదేంది చెప్పమ్మా, ఎవరి కూర బాగుంటుంది చెప్పు. నీ కూర బాగుంటుంది, నా కూర బాగుంటుందా? చెప్పమ్మా చెప్పమ్మా. నీ కూర బాగుంటుంది, ఎందుకు గోల్ చేశానా? తెల్లే అనమాట. మా అమ్మతో రోజు ఇలానే గడిచిపోతూ ఉంటుంది టైము. ఇక్కడ నా లంచ్ వచ్చేటప్పుడు 2 boiled eggs, మా ఉదయం తెచ్చిన పప్పు
అండ్ మా అమ్మ చేసిన పచ్చెనపప్పు గోరుచిక్కుడుకాయ కూర చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను ఇంక ఈవినింగ్ అయితే కాఫీ కలుపుకున్నాను. అప్పటికి చాలా టైం 4 అలా అయింది. సో ఇక్కడేమో వీళ్ళేమో సినిమా చూస్తున్నారు, మా ఇంటి బంగారం మళ్ళీ చూస్తున్నారు. ఆ సినిమా బాగా నచ్చింది. జలుబు చేసినప్పుడు ఎందుకు దానికి మేము ఒక్కటి తీసుకుంటామే, ఒక్కటి ఇక్షిత సరే ఇది తీసుకోనా. ఏనో దయదలిచింది. కొంటెగా చూసిన గోపమే చూపిన ఛానలే మార్చదే నా మనసేం అనిపే తెలిసి చూపే అనుకుని వచ్చే. బాగుందా? అదే మన యూట్యూబ్ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి మే సబ్స్క్రైబ్ చేసుకోమను. హలో చంపుతుంది అది చేసుకోండి మన ఈక్షిత, వాళ్ళు నీ ఫ్యాన్స్ ఉన్నారు. తింటాం కాదు చెప్పుమే. అతవే వస్తే తానులే ఊపిరి గతులే తప్పి ఆడనే ఏదో ఇనని షాకులే. బాయ్ చెప్పుమే, కనీసం బాయ్ చెప్పుమే. బాయ్ ఇక్ష బాయ్ చెప్పుమే. తినమ్మ తినరావా, అది అమ్మని పంపించేవాడు అసలు తెస్తాడా? మైదానమా? విచిత్రంగా వాటితో ఆడి నిదానంగా 10కి అడిగేసుకుంటా చెట్టుకి అన్నిటికి మాటలు చెప్పుకుంటా వస్తున్నారు. ఎన్నింటికి వెళ్ళాడు? 9ంటికి వెళ్ళాడా? 9ంటికి వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఎవరైనా అన్నం తినేవాళ్ళు. సర్లేమ్మ, వాడు వచ్చేటప్పుడు కదా ఇందాకనకు పంపించరా. రోజు ఇంట్లో ఉండే కామెడీ అనమాట అది. సో ఇక్కడైతే నేను హెడ్ బాత్ చేసేసాను. అప్పటికే టైం అరౌండ్ 6 అలా 5:30 అలా అవుతుంది. సో మా అమ్మ పొద్దున ఎప్పుడో పోసుకోమంటే నేను అప్పుడు పోసుకున్నాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ టైం 6 అలా అయింది. సో అప్పటికి డిన్నర్ టైం అయినా అవ్వలేదు. ఊరికి అలా బయటకు వస్తున్నాను మీకు చూపిద్దామని. అదేంటంటే చందమామ, రోజు చందమామ ఎంత బాగున్నాడో నేను అక్కడ అదే చూపిస్తున్నాను అనమాట. సో మళ్ళీ మెస్ డోర్ లేకపోతే మళ్ళీ దోమలు వచ్చేస్తాయి. మీకోసం నేను ఒక మంచి చందమామని అయితే చూపిస్తున్నాను. అసలు చందమామ మామూలుగా అసలు విడిగా అయితే ఎంత బాగుంటుంది. నైట్ వెన్నెల బయట సమ్మర్లో అసలు ఆ ఫీలింగే డిఫరెన్స్లే. కానీ ఇప్పుడున్న పొల్యూషన్కి, ఇప్పుడున్న సిచ్యువేషన్కి అలా పడుకోవడం చాలా కష్టం అయిపోతుంది. సో మళ్ళీ ఆ డేస్ మళ్ళీ రావన్నమాట. సో ఇక్కడైతే నేను డిన్నర్ చేస్తున్నాను. డిన్నర్కి గోధుమ రవ్వను ఇంకా ఆకుకూరే మార్నింగ్ చేసింది. సో తిన్నాక అలా తిరుగుతున్నాను అనమాట. సో ఇక్కడ బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మరి బాయ్.